తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటంతో పాటుగా ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయని, కాబట్టి ప్రజలు ఎండలో ఎక్కువసేపు తిరగవద్దని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పలు చర్చిల్లో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేసి పాస్టర్ల నుండి ఆశీర్వదనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతికి మూలం యేసుక్రీస్తు అని, ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో నడిచి సమాజాభివృద్ధికి తమ వంతుగా పాటుపడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లతో పాటు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. గెలిపించిన విధానం పాదాల సన్నిధి అద్భుతమైన కృప మధ్యాహ్నంలో పాడు చేయి రోగములకైనా స్థిరపరచండి. ఈసారి ఈ శతాధిపతి మన చేత వేలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గ్రంథి శ్రీనివాసరావు గారు అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న ఉమా బాల గారు వారి భర్తగా జగదీష్ గారు ఇంతవరకు మాట్లాడారు కనుక ఈ ప్రియుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆయన అనుగ్రహము, ఆయన కరుణా కటాక్షములు వారి మీద మెండుగా దేవుడు అనుగ్రహించలాగున్నా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవుని సేవకునిగా నేను, నాతో పాటు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరూ కలిసి మా మధ్యలోకి వచ్చిన మరి మా ప్రియుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవాను ఆ శాసనసభ్యులుగా మరి పోటీ చేస్తున్న మా ప్రియులు గౌరవనీయులు గ్రంథి శ్రీనివాస్ గారిని బట్టి, అలాగుని ఎంపీగా పోటీ చేస్తున్న మరి గౌరవనీయులు ఉమాబాల గారిని బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ అనుగ్రహం వారి మీద ఉంచండి, మీ కరుణా కటాక్షములు వారి మీద ఉంచి సమక్షంలో మీ అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు చేసే ప్రార్థన ప్రభువు మీదే దృష్టిని, మనసుని సర్వము కూడా కేంద్రీకరించి మీకోసం, మీ పిల్లల కోసం, మీ సాటివారి కోసం అందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, సంపదలతో ఉండాలని, జీవితాంతం కూడా అనుక్షణం కూడా ప్రభువు తోడుగా ఉండాలని చెప్పి ఆ ప్రభువులు చేసే ఈ ప్రార్థన చాలా బలమైన ప్రార్థన, చాలా బలమైన ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన. ఎందుకంటే అంత మనసుని కేంద్రీకరించి మనకి దైవ సహాయకులు పాస్టర్ గారు యేసుదాస్ గారు, అలాగే ప్రభు మధ్యలో మీరు నిజంగా కూడా ఈ మధ్యకాలంలో అనేక చర్చలకు వెళ్ళి ప్రభు యొక్క బిడ్డల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం, ముఖ్యంగా ఈ సమయంలో ఈ వేసవకాలంలో సుమారుగా 4-5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత ఉండడం, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా దానికి సంబంధించి సూచనలు చేయడం, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ ఎవరైనా కూడా దైవము యేసు ప్రభువు నియమించబడ్డ వాళ్ళే వారి యొక్క ఆదేశాలు ప్రభు ఆదేశాలుగా భావించి మన కోసం చెప్తున్న, మన ఆరోగ్యం కోసం చెప్తున్న సూచనలు మనం అందరం కూడా పాటిస్తూ, ముఖ్యంగా వృద్ధులు అలాగే పిల్లలు 10 దాటిన తర్వాత బయటికి రావద్దని, అలాగే సాయంత్రం 5 దాటిన తర్వాత బయటికి తిరగకండి అని, అలాగే ద్రవ పదార్థాలు ఇవాళ ఎక్కువ తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోమని ప్రభుత్వం హెచ్చరికలు చేస్తుంది. నిజంగా అందరికీ కూడా ఇది ఆ సమయంలో మనకు గుర్తొచ్చింది ఏంటంటే ప్రభువు ముందుగా మనకు అందరికీ ప్రాధాన్యత ఇచ్చింది ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించే. ఎంతోమంది రోగగ్రస్తులకి ఆయన స్వయంగా స్వస్థత చేకూర్చిన సంఘటన మనం మర్చిపోలేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే మనందరికీ కూడా తర్వాత సంపదలు, సంతోషము అన్నీ కూడా వస్తాయి.
కాబట్టి ప్రభుత్వ అధికారుల యొక్క సూచనల్ని పాటించమని చెప్తూనే ప్రభువుని వాతావరణం అంతా కూడా మనకు అనుకూలించే విధంగా చల్లపరచమని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది, ప్రార్థన చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే 2 రోజులు బట్టి మరి కొంచెంగా మబ్బులు వేస్తున్నాయి, చల్లగాలు వేస్తున్నాయి. ప్రభు మన ప్రార్థనను ఆలకించి మనకి వాతావరణం కూడా అనుకూలంగా మార్చే విధంగా చేయడం జరిగింది. కానీ వర్షాలు మాత్రం కురవద్దని మాత్రం కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది రైతులు పంటలు ఇంకా కోసుకోలేదు, పంటలు నాశనం అయిపోతాయి. కాబట్టి పంటలు కూడా ఉబ్బుడైన తర్వాత చల్లటి వాతావరణం, వర్షాలు పడాలి, బాగా పడాలి, అందరు ఆరోగ్యాలు బాగుండాలి అని మనం ప్రార్థన చేస్తూ, ఎందుకంటే ప్రభు ఫస్ట్ ప్రాధాన్యతనిచ్చింది ఒక రోగగ్రస్తుల కోసమే. కాబట్టి మీ అందరూ ప్రార్థన చాలా బలమైంది. అటువంటి ప్రార్థనలో మరి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను, అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న ఉమాబాల గారిని కూడా మీ ప్రార్థనలో పెట్టి మా ఆరోగ్యం కోసం కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా, అలాగే మా విజయం కోసం కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. సోదరులారా, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ఏకైక వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. వారి ఆశీస్సులతో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మన లోకల్ హీరో గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఎంతో మన నియోజకవర్గాన్ని చాలా మంచి చేసినట్టు అభివృద్ధి చేసిన వ్యక్తి. అలాగే మీలో ఒక సామాన్య కుటుంబానికి చెందినటువంటి గూడూరు ఉమాబాను కూడా మనకి ఈవేళ ఆయన నిలబెట్టడం జరిగింది. నేను వీళ్ళందరినీ కోరేది ఏంటంటే, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారిని, మా కుటుంబాన్ని, గ్రంథి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని మీ ప్రార్థనలో పెట్టి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పేసి పాలు గారి మమ్మల్ని మందిని ఆహ్వానించి పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాదవులకు సముచిత స్థానం కల్పిస్తుందని భీమవరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి పూలపర్తి రామాంజనేయులు అంజుబాబు అన్నారు. ఆదివారం భీమవరం త్యాగరాజు భవనంలో ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, బీజేపీ అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ, మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, చనమల చంద్రశేఖర్తో పాటు యాదవ సంఘం నాయకులు, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి సనాతన సాంప్రదాయ సంస్కృతి ధర్మాల ఆధారంగా ఉన్నటువంటి అతి తక్కువ 4-5 కులాల్లో ఒక కులం యాదవ కులం. యాదవ కులానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, భారతదేశంలో ధర్మాన్ని ఏ రకంగా కొనసాగించాలని ప్రబోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్భవించినటువంటి కులమే యాదవ కులం. యాదవ కులానికి మూల పురుషుడైనటువంటి శ్రీకృష్ణుడు భారతదేశం యొక్క ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వేదవ్యాసుడు వెనుకబడిన తరగతికి చెందినటువంటి వారు. వేదవ్యాసుడిచే ప్రవచింపబడి, శ్రీకృష్ణ పరమాత్మచే ప్రవచింపబడి వేదవ్యాసుడిచే లిఖింపబడినటువంటి భారతాన్ని అందించినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులుగా మనందరం కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సౌమి ఏ గొడవలకి, ఏ వివాదాలకి, ఏటికి వెళ్ళని వ్యక్తులు ఎవరికి యాదవులు. వాళ్ళ పనేంటో వాళ్ళు చేసుకునే కార్యక్రమం చేసుకునే వ్యక్తులు మీరు. అదృష్టం ఏంటంటే శ్రీకృష్ణుడు పుట్టిన చోట మీరు పుట్టారు. మానవుడు మీకు అండగా ఉన్నాడు. మరి ఈరోజు ఆత్మీయ సమ్మేళనం పెట్టి మీరందరూ కూడా మాకు బలపరుస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదవులకి చేసింది ఏమీ లేదు. మన జిల్లాలో ఒక కాడు నాగేశ్వరరావు గారికి మంత్రి పదవి ఇచ్చారు. అంతకు మించి వైఎస్ఆర్సీపీ చేసింది ఏంటంటే ఏమీ లేదు. ఈ యాదవులకి మన భీమవరం నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్ లేదు,
మేము ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా 10 మంది కూర్చుని మాట్లాడుకోవాలన్నా అవకాశం లేకుండా ఉంది. మీరు అధికారులకు వచ్చిన మాకు ఏర్పాటు చేయమని ఇందాక అడిగారు పెద్దలు. ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ఆధ్వర్యంలో, జనసేన ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మీకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం కోసం ఆలోచన చేస్తానని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో నెంబర్ 1గా పట్టణంగా తయారు చేయడానికి ఆలోచన చేస్తాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భీమవరాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడానికి ఆలోచన చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారంలోకి వస్తే మనం అందరం వలస వెళ్ళిపోవాల్సిందే. ఈ రాష్ట్రం అధికారులు పాలైపోతుంది. అంచేత మీరందరూ కూడా ఈ ఎలక్షన్ చాలా కీలకమైంది. మన రాష్ట్ర భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్న ఎలక్షన్ ఇది. దయచేసి మీరందరూ కూడా మీ బంధువులు, మిత్రులు, సపరివారం అందరూ కూడా ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా ఓటు వేయండి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కూటమిగా ఏర్పడి మరి అభ్యర్థులు నిర్ణయించడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన సాగించిందో మనం అందరం చూసాం. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, అవినీతి అక్రమాలే చూసాం మనంతా కూడా. మరి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ప్రతిపక్ష నాయకుల మీద ఎన్నో అక్రమ కేసులు బలాత్కారం కూడా జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా తప్పు కేసులు బలాత్కారం 3 రోజులు ఆయన్ని సెంట్రల్ జైల్లో ఉంచి క్రీస్తు చూపిన ప్రేమ, త్యాగం, కరుణ అలవర్చుకున్న క్రైస్తవులు రానున్న ఎన్నికల్లో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వ్యక్తికి మాత్రమే ఓటు వేసి గెలిపించాలని ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు శివ అన్నారు. ఆదివారం ఆకివీడు, ఉండి, కాళ్ల గ్రామాల్లోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లతో పాటు క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. ప్రభు ఆశీస్సులు కావాలి, మీ అందరి ఆశీస్సులు కావాలని చెప్పి అభ్యర్థించడానికి మందిరానికి రావడం జరిగింది. గతంలో నేను మన గ్రామానికి, మన నియోజకవర్గానికి చిత్తశుద్ధితోటి పనిచేశాను, నిజాయితీతోటి, నిబద్ధతతోటి పనిచేశాను. ప్రభుత్వం నుంచి వచ్చిన అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా సక్రమంగా అందేటట్టు కృషి చేశాను. ఇప్పుడు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మీకు సేవ చేయాలనే ఆలోచనతోటి ముందుకు వస్తున్నాను. మీరు ఆశీస్సులు ఇమ్మని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. స్వతంత్ర అభ్యర్థిగా నాకు సింహం గుర్తు వచ్చింది. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో సింహం గుర్తుపై మీరు ఓటు వేసి నాకు ఆశీస్సులు ఇచ్చి విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. మీ అందరికీ కూడా అండగా ఉంటాను, అందరివాడిగా ఉంటాను. ప్రార్థనలో నన్ను నా గెలుపుకి భగవంతుని యేసు ప్రభువుని అభ్యర్థించండి. అట్లాగే దైవజనులు కూడా ఈరోజు నేను కోరటానికి వచ్చింది, నా గెలుపుకి యేసు ప్రభు దీవెనలు కావాలి. ఆ దీవెనలు ఇవ్వటానికి దైవజనులు నాకు ప్రార్థన చేసి నాకు ఆశీస్సులు ఇమ్మని చెప్పి కోరటానికి రావడం జరిగింది. మీరందరూ కూడా నాకు ఆశీస్సులు ఇవ్వండి. ప్రభు ఆశీస్సులు వచ్చే విధంగా కూడా ప్రార్థన చేయమని చెప్పి సవినయంగా వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రభువు యొక్క ఆశీస్సులతో మరోసారి కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, ప్రజల యొక్క ఆశీస్సులతో పాటు ప్రభువు ఆశీస్సులు కూడా తనపై ఉండాలని భీమవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులపతి రామాంజనేయులు అంచుబాబు అన్నారు. ఆదివారం భీమవరంలోని పలు చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లతో పాటు క్రైస్తవ విశ్వాసులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అమ్మ. పాస్టర్ గారు లూసిఫర్ గారికి, ఇక్కడికి వచ్చిన మహిళా మనులకు, క్రైస్తవ సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం.
నేను గతంలో 2009 నుంచి 2019 వరకు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాను. ఇప్పుడు మళ్ళా నాకు అవకాశం వచ్చింది. ఎన్డీఏ కూటమి తరఫున ఈ నెల 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో నేను జనసేన అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నాను. మీ అందరూ కూడా ఆ ప్రభువు ఆశీస్సులు మీరు నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ప్రచారానికి నేను నా జనం వెళ్తుంటే రక్షణగా ప్రభువు నాకు కూడా ఉన్నాడు. చిన్న ఇబ్బంది కలగకుండా ఆయన నన్ను కాపాడుతున్నాడు. నేను హిందువుడినే అయినా ప్రభు అంటే విపరీతమైన నమ్మకము, ఆదరణ, ప్రేమ ఉన్నవాడిని. నేను ఏ శుభ కార్యక్రమం చేసినా, మా ఇంట్లో ఏ శుభం జరిగినా ఒక అరటిపళ్ళు గెల తీసుకుని మా పిల్లల్నిచ్చి చర్చికి పంపిస్తాను. అంటే అన్ని మతాలని, అందరినీ గౌరవించే స్వభావం మాది. నేను కోరుకునేది ఒకటే, నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా పరిపాలించే వ్యక్తులకు ప్రభు ఆశీస్సులు కావాలి. మీరందరూ కూడా నా గురించి ప్రార్థనలు చేసి నా విజయానికి సహకరించాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకోండి. భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చే పార్టీలకు ఓటు వేయొద్దని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు అన్నారు. ఆదివారం ఆకువీడులోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సోడదాసి గంగయ్య, సిపిఎం నాయకులు డోకల రవితేజ, గేదెల ధనుష్తో పాటు కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో భాగంగా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు వామపక్షాల అధినాయకులతో కలిపి బీజేపీ ప్రభుత్వాన్ని, అరాచక పాలనని ఓడించడానికి ఇండియా కూటమిగా ఏర్పాటు వామపక్షాలతో కలిపి ఒక ఎజెండా తయారు చేసి పేద ప్రజలకి న్యాయం చేయాలి. భారతదేశంలో అన్యాయం జరుగుతూ ఉంది. ఎంతో విలువైన ఆస్తుల్ని బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తూ ఉంది. మైనార్టీ ముస్లిం నాయకులని అనగదొక్కేస్తూ ఉంది అన్న ఆలోచనతో ఇండియన్ కూటమిగా ఏర్పడి వామపక్షాలతో కలుపుకుని ఈ 9 మేనిఫెస్టోలు పెట్టి 2024 ఎన్నికల్లో వచ్చి ఏఐసిసి నుంచి, మరి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారి నుంచి ఆదేశాల సారము ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేగేసిన వెంకట గోపాలకృష్ణంరాజు, మాజీ ఎంపీ అనే నన్ను, అదేవిధంగా నరసాపురం పార్లమెంటు పార్టీ ఎంపీగా మరి కేబీఆర్ నాయుడు గారిని పోటీ చేయించి ఈ రోజున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆకివీడు మండలం వచ్చి సంతానగర్ మరి ఉచిత విద్య కేజీ నుంచి మరి పీజీ వరకు కూడా ప్రతి పిల్లవాడికి విద్య, ఇలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది కాబట్టి మరి మిత్రపక్షాలైన వారితో మమ్మల్ని కలుపుకుని ఎలముంది కాబట్టి మేము వారిని ముందెట్టుకుని మరి వారు ఎంతో విలువైన మరి కమ్యూనిస్ట్ నాయకులు ఈ రోజున మాతో పాల్గొనడం చాలా. దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పాలనని స్వస్తి చెప్పాలని, అలాగే రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని బాహాటంగా ప్రకటిస్తున్నటువంటి ఈ బీజేపీ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అంతమొందించాలని ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు కలిపి ఇండియా కూటమిగా ఏర్పడి ఈ రోజున
ఈ 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీనిలో భాగంగానే సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ గోపాలకృష్ణరాజు గారికి హస్తం గుర్తుపై మీ ఓటును వేసి ఆయన్ని మెజార్టీతో గెలిపించాలని ఈ రోజున సిపిఎం పార్టీగా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు బలపరిచిన ఇండియా కూటమిగా ఏర్పడి భారతదేశం అంతా కూడా మరి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మే 13వ తారీఖున మరి ఇక్కడ ఉన్న పోలింగ్ కార్యక్రమానికి ఏదైతే ఎలక్షన్లో మరి ఇక్కడ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి పెద్దలో ఎంపీబీగా గతంలో పనిచేశారు. కాలమండలంలో అనేక గ్రామాలకి ఆయన మార్కును చూపిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి నర్సాపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా కేబీఆర్ నాయుడు గారిని కూడా మరి బలపరిచి ఇవాళ నర్సాపురం పార్లమెంట్ పరిధిలో మరి కేబీఆర్ నాయుడు గారు మరి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఎన్నికల గుర్తు హస్తం గుర్తు, మీ పవిత్రమైన ఓటు హస్తం గుర్తుపై వేసి మరి అఖండ మెజార్టీ తోటి మరి అభ్యర్థులిద్దరిని కూడా గెలిపించాలని ప్రజలకి పిలుపునిస్తా ఉన్నాం. వేసవి కాలంలో విద్యార్థులకు యువతీ యువకులకు ఫోకస్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆదిత్య కళా వేదికపై జరిగే వేసవి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం అధ్యక్షులు కంతెటి వెంకట్రాసు అన్నారు. ఆదివారం శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడుతూ సమాజంలో వివిధ కళారూపాల పాత్ర ఎంతో ఉందని, దీనికి శిక్షణ శిబిరాలు జరపడం శిక్షణ పొందే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుందని, వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లవలసిన బాధ్యత ఎంతో ఉందని ఆయన అన్నారు. ఫోకస్ అధ్యక్షులు గొన్నాబత్తుల మల్లేశ్వరరావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలకు పైగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, దీనిలో యోగా, తెలుగు పద్యాలు, నటన, కోలాటం, డాన్స్, మేకప్ వంటి వాటిని ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని, వీటికి శిక్షణ ఇచ్చే గురువులు ఎంతో సహకరిస్తున్నారని, ఈ అవకాశాన్ని మహిళలు, విద్యార్థులు, యువతీ యువకులు ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కళారంజని అధ్యక్షులు జవ్వాది దాసరథి శ్రీనివాస్, హెచ్బీ కాలనీ దేవస్థానం కోశాధికారి జానపాటి మధు, ఏపీ ప్రజా నాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సీతారాం ప్రసాద్, కళాకారులు ఆక్వా శ్రీనివాస్, చాంద్ బాషా, కళ్యాణి, శిరీష, హేమ, బబ్లు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీమవరం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఫోకస్ సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించడం జరుగుతుంది. మరి గత 15 సంవత్సరాల సుమారు నుండి ఈ వేసవి శిక్షణ తరగతుల్ని హౌసింగ్ బోర్డు కాలనీలో జరుగుతున్నాయి. దీనికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు, యువకులు, విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సుమారు 4 రోజుల పాటు జరిగే శిక్షణలో పాల్గొని అందరూ కూడా వినియోగించుకొని తర్వాత రకరకాలుగా ప్రదర్శిస్తున్నారు. దీనికి ఫోకస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గొన్నాబత్తుల మల్లేశ్వరరావు ఈ 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఉచితంగా అందరికీ అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరి ఈ 4 రోజులు యోగా, నటన, తర్వాత కోలాటం, డ్యాన్స్, తెలుగు పద్యాలు ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ శిక్షణ తరగతుల్ని నేర్చుకోవటమే కాదు, దీన్ని మనం 10 మందికి చెప్పడం వల్ల లేదా రకరకాలుగా ప్రదర్శన ఇవ్వడం వల్ల దీనికి వినియోగం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ 4 రోజుల పాటు కూడా మరి మంచి గురువులు శిక్షణ ఇస్తూ ఉన్నారు. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. దీనికి సంబంధించి మీ ఫోకస్ వ్యవస్థాపక అధ్యక్షులు గొన్నాబత్తుల మల్లేశ్వరరావు గారు పూర్తి వివరణ ఇస్తారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఫోకస్ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. ఇందులో కోలాటం, మరి చిత్రలేఖనం, నటన, తెలుగు పద్యాలు, యోగా ఇలా మీకు ఇంకా కొన్ని అంశాలు కూడా చేర్చబడతాయి. తర్వాత అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఈ విషయాలని తెలుసుకొని మిగతా వాళ్ళందరూ కూడా తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇది మంచి వేదిక. భీమవరంలో ఎక్కడా కూడా ఏ వేదిక లేదు. వేళ పర్మనెంట్ వేదిక లేదు. ఎక్కడ నాటికల పోటీలు పెట్టుకున్నా టెంపరీగానే నాటిక పోటీలకి వేదిక కల్పించుకోవడం జరుగుతుంది. ఈ వేదిక మీద ఏదైనా సంస్థల వారు వచ్చి అడిగితే కోఆపరేట్ చేస్తున్నారు, చాలా సంతోషం. అలాగే ముందు కూడా చేయాలని సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రానున్న ఎన్నికల్లో అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కట్టాలి. భీమవరం వైసీపీ అభ్యర్థి క్రంది శ్రీనివాస్.
చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ అండతో భీమవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారు. భీమవరం కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు. ప్రజాక్షేత్రంలో అభివృద్ధిని ఆకాంక్షించే వారికి మాత్రమే ప్రజలు పట్టం కట్టాలి. ఉండి వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు. ఉండి నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాం. ఉండి స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.